అందరికీ నమస్తే. నేను మీ అరవింద్. ఈరోజు మనం ఏ టాపిక్ మీద మాట్లాడుకుంటున్నామంటే, మన తెలంగాణ విద్యా విధానం మీద చాలా చర్చలు, చాలా దుమారం లేచిందని కూడా చెప్పుకోవచ్చు మనం. ఆకునూరి మురళి గారు ఇచ్చిన విద్యా కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో, దాని మీద మనకు గవర్నమెంట్‌కి సబ్మిట్ చేశారు. కానీ ప్రతిపక్షాలు గానివ్వండి, ఇటు టీచర్లు గానివ్వండి, మేధావి వర్గాలు గానివ్వండి, చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అసలు ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది దీని మీద అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు ఈరోజు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారు మరియు జనరల్ సెక్రటరీ కోట శ్యామ్ కుమార్ గారు అండ్ స్టేట్ లీడర్ దాసరి శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. తిరుపతిరావు గారు చెప్పండి, ఇప్పుడు మనకు కొత్తగా రిపోర్ట్ అయితే వచ్చింది, తెలంగాణ విద్యా విధానం అనే రిపోర్టు గవర్నమెంట్కి అయితే సబ్మిట్ చేశారు ఆకునూరి మురళి గారు. దాని మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు? అసలు అందులో ఏం ఉండాలనుకున్నారు, ఏం ఉండకూడదు అనుకున్నారు, ఎందుకు ఇంత చర్చకు దారితీస్తుంది ఇప్పుడు ఇది? ఫిబ్రవరి 26వ తారీఖు నాడు గవర్నమెంట్కు ఆకునూరు మురళి గారు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అందులో కనుక చూస్తే ముఖ్యంగా మనకు ఆక్షేపించదగ్గింది ఏంటంటే ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేయడం జరిగింది. అసలు ఉద్యోగ సంఘాలు అందరికి కూడా, అంటే ఉద్యోగస్తులు ఎవరికైనా కూడా ఖచ్చితంగా జీతాలు అనేటువంటి ఉంటుంది. అంతేకాకుండా ఈ జీతాలు పెరుగుదల అనేటువంటి అందరికీ సమానంగా ఉంటుంది. దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం వల్ల, అంటే సమాజంలో ఉన్నటువంటి టీచర్స్కి ప్రత్యేకించి సపరేట్గా ఏమి ఉండదు టీచర్స్ అందరు ఉద్యోగస్తులకు ఇది ఉంటుంది. ఒక టీచర్లకని ప్రత్యేకంగా కాకుండా అందరు ఉద్యోగస్తులు. అసలు సమాజంలో మన నిత్యావసర వస్తువులు ఏమున్నాయి, వాటి ధరలు ఏ విధంగా ఉన్నది, ఆ పట్టిక సూచిక ఆధారంగా ఈ యొక్క రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం వల్ల దాంతో ఉద్యోగులకు అనేటువంటి జీతాలు వస్తాయి, ఒక ప్రత్యేకంగా టీచర్లకని కాదు. అంతేకాకుండా మన దేశంలో గమనించినట్లయితే మన రాష్ట్రంలో ఉద్యోగుల యొక్క జీతాలు అనేటువంటిది 15వ పొజిషన్లో ఉన్నాం మనం. ఇంతకన్నా ఎక్కువ జీతాలు పొందేటువంటి రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా తన పరిధిలో లేనటువంటి అంశాన్ని ఈ విద్యా కమిషన్ రిపోర్ట్లో పొందుపరచడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎస్టీయూ జిల్లా శాఖ పక్షాన అని తెలియజేస్తున్నాం. శ్యామ్ గారు, ఇంకా ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీరు కూడా కాస్త చెప్తారా? ఇటీవల ఆకునూరు మురళి గారు తెలంగాణ ప్రభుత్వానికి సబ్మిషన్ చేసినటువంటి విద్యా కమిషన్ రిపోర్ట్లో గతంలో ప్రాథమిక వ్యవస్థలో డిఎడ్ అవసరం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, డిఎడ్ ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఇవ్వాల్సినటువంటి రిపోర్టుకు పరిధి దాటి ఆకునూరు మురళి గారు ప్రాథమిక వ్యవస్థలో డిఎడ్ కళాశాలలను రద్దు చేయాలని, డిఎడ్ వ్యవస్థనే రద్దు చేయాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రాథమిక వ్యవస్థకి గొడ్డలిపెట్టుగా మారినటువంటి ఈ సూచనలో భవిష్యత్తులో రాబోయే తరాల వారికి ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు నిర్వీర్యమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎస్టీయూ కరీంనగర్ జిల్లా శాఖ పక్షాన మేము ఈ సూచనను ఖండిస్తూ దీని వెంటనే పునఃసమీక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. శ్రీధర్ గారు, మీరు ఇందులో ఎలాంటి ఇబ్బందులు చూశారు? నిజానికి విద్యా కమిషన్ చేయవలసిన పని ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానాన్ని మెరుగుపరిచే విధంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నాణ్యమైన విద్య చేరే విధంగా చేయాల్సినటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో అవి చేయకుండా, గతంలో మనం చూసినట్టయితే కొఠారి కమిషన్ అనేది ఒకటి ఉంది, మొదలియార్ కమిషన్ అనేది ఒకటి ఉంది, యశ్పాల్ కమిటీ అనేది ఒకటి ఉంది. దాంట్లో వాళ్ళు ఎంతసేపు విద్యా శాఖకి కేటాయించాల్సినటువంటి ఆర్థిక కేటాయింపుల గురించి, విద్యార్థులకు అందాల్సినటువంటి సబ్జెక్టు గురించి, కరికులం గురించి, బోధనా పద్ధతుల గురించి, ఇటువంటి విషయాలు వాళ్ళు చర్చిస్తూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఆ కమిషన్లో విద్యా విషయకంగా నిపుణులైనటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు. ఈరోజు మనం కమిషన్ కూర్పుని చూసినట్టయితే దీనిలో అకాడమిక్ పరంగా ఎవరికి ఎక్స్పర్టీస్ లేదు. దీనిలో ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రాబల్యంతో ఉన్నటువంటి వ్యక్తులు దీనిలో ఉండడం వల్ల ఈ ఇబ్బంది జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. మొదటి చాప్టర్లో మనం చూసినట్టయితే 1900 పాఠశాలలు జీరో స్కూళ్ళు ఉన్నాయని, 3వ తరగతి చదివే పిల్లలకి 2వ తరగతి పుస్తకాలు చదవరావడం లేదని, కేవలం 6.3% విద్యార్థులు చదువుతున్నారని, 1వ తరగతిలో ప్రవేశాలు కేవలం 20% మాత్రమే ఉన్నాయని ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం అనేది ఇప్పటికే ప్రజల్లో అందుబాటులో ఉన్నటువంటి సమాచారం. నిజానికి కమిషన్ ఏం చేయాలంటే, అసలు ఈ పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, ఈ పరిస్థితులు ఎందుకు తలెత్తినాయి, ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు ఎందుకు రావడం లేదు,
అసలు 3వ తరగతి విద్యార్థులు ఎందుకు వెనుకబడి ఉన్నారు? అసలు టీచర్లు సరిగ్గా లేరా? కరిక్యులం సరిగ్గా లేదా? అసలు ట్రాన్సాక్షన్ ఇబ్బంది కలుగుతా ఉందా? బోధనా పద్ధతులు సరిగ్గా లేవా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రీచ్ కావట్లేదా? ఇలాంటి విశ్లేషణ చేయకుండా వీటన్నిటిని దానిలో పెట్టడం వల్ల నిజంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని కించపరిచే విధంగా ఉంది. కాబట్టి ఇది ఒక కుట్ర కోణంతో సాగింది. నిజానికి వాళ్ళు దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు కాకుండా అటు ఉపాధ్యాయుల్ని, అటు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా ఉన్నాయి. సరే, బదనాం చేయడం ఒక ఎత్తు అయితే, అసలు రానున్న రోజుల్లో విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందన్న నమ్మకం ఈ నివేదికలో ఎక్కడ పొందుపరచబడలేదు. కాబట్టి ఈ నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని మేము భావిస్తా ఉన్నాం. దీన్ని వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలతో, అసలు విద్యాక్షేత్రంలో ఉపాధ్యాయులతో చర్చలు జరిపి ఒక మంచి నివేదిక తయారు చేయాలని మేము భావిస్తా ఉన్నాం. మీరు 0 స్కూల్స్ అంటున్నారు, 1920 స్కూళ్ళు అసలు ఎవరు స్టూడెంట్సే లేరు అంటున్నారు. సో ఇలాంటివి చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 14:1 రేషియోలో మనకు స్టూడెంట్‌కి టీచర్ ఉన్నట్టుగా చాలా రిపోర్ట్స్‌లో వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అది రాంగ్ అని అంటున్నారా మీరు? అది వాస్తవం కాదా? నిజానికి గంపగుత్తగా చూసినప్పుడు ఉపాధ్యాయుల సంఖ్యను, రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను గంపగుత్తగా చూసినప్పుడు 1:14 ఉన్నటువంటి మాట వాస్తవం. హ్మ్. కానీ ఒక పాఠశాలలో 60 మంది పిల్లలుంటే అక్కడ ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారు. ఓకే. అది 1:30 రేషియో అవుతుంది. కొన్ని స్కూళ్ళల్లో 11 మంది పిల్లలుంటే ఇద్దరు టీచర్లు ఉన్నారు. అక్కడ 1:5 అవుతుంది. అయితే ఎక్కడైతే పిల్లలు ఎక్కువగా ఉన్నారో అక్కడ కొంతమంది టీచర్లను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా గంపగుత్తగా చూసినప్పుడు 1:14 అనేది ఉంది. ఇది పూర్తిగా వాళ్ళు దీన్ని ఆ విధంగా ప్రచారం చేయడం అనేది అసంబద్ధం, అశాస్త్రీయం. కాబట్టి సరే, విద్యా హక్కు చట్టం 1:30 అనేది చెప్పినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సంఖ్యను ఇంకా మనం మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, లేదా కనీసం ఒక సబ్జెక్టుకి ఒక ఉపాధ్యాయుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. గవర్నమెంట్ ప్లాన్ చేసింది కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? పూర్వ ప్రాథమిక విద్య అనేది ప్రవేశపెట్టడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు కేజీ కల్చర్ అనేది వచ్చేసింది. ఎల్కేజీ, యూకేజీ అంటే సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు. అది గవర్నమెంట్ స్కూళ్ళలో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రైవేట్కి పంపిస్తూ ఉన్నారు. ఒక్కసారి కేజీకి ప్రైవేట్కి వెళ్ళినటువంటి విద్యార్థి మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి రావట్లేదు. ఆ విధంగా గవర్నమెంట్లో ఎన్రోల్మెంట్ పడిపోతూ ఉంది. వాస్తవం, గవర్నమెంట్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడం మంచి నిర్ణయం. అయితే మన విద్యా హక్కు చట్టంలో కేవలం వీళ్ళని ఇంక్లూడ్ చేయలేదు. విద్యా హక్కు చట్టంలో కేవలం 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకు సంబంధించిన అంశమే ఉంది. దీన్ని సవరించి చేయడంతో పాటు ఇప్పటికే ఉన్నటువంటి పాఠశాలల్లో సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనేది నివేదికలు తేల్చి చెప్తా ఉన్నాయి. మరుగుదొడ్లు లేనటువంటి పాఠశాలలు, మంచినీటి సౌకర్యం లేనటువంటి పాఠశాలలు, డ్యూయల్ డెస్కులు లేనటువంటి పాఠశాలలు, నల్లబల్లలు లేనటువంటి పాఠశాలలు, దాంతోపాటు ఉపాధ్యాయులు సరిగ్గా లేనటువంటి పాఠశాలలు ఉన్నాయి. ఒకవేళ పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టినట్టయితే పూర్వ ప్రాథమిక బోధించడానికి అవసరమైనటువంటి సుశిక్షితులైనటువంటి వ్యక్తులు దేశంలో, రాష్ట్రంలో లేరు ఇప్పటికీ. అలాంటి కోర్సులే మన రాష్ట్రంలో అందుబాటులో లేవు. కాబట్టి ముఖ్యంగా ముందుగా టీచర్లను తయారు చేయాలి. కనీసం ఒక 6 నెలల కోర్సు అన్నా డిజైన్ చేసి టీచర్లను తయారు చేయాలి. అసలు టీచర్లు అందుబాటులో లేకుండా పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి, సరే ఏదైతే ప్రైవేట్లో జరుగుతుందో ఆ మెకానిజంని మనం అడాప్ట్ చేసుకుందాం. అయితే ఇవన్నిటి గురించి ఎక్కడా చర్చ లేదు. ఏకపక్షంగా పూర్వ ప్రాథమికను ప్రవేశపెడతామన్నారు. మరొక చోట ఏమన్నారంటే అన్ని పాఠశాలలను తీసేసి పబ్లిక్ స్కూళ్ళు పెడతామన్నారు. అందులో కాంట్రడిక్టరీ అంశాలు ఉన్నాయి. పరస్పర వైరుధ్యమైనటువంటి అంశాలను నివేదిక ప్రస్తావిస్తూ ఉన్నారు. దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతిరావు గారు, ఇప్పుడు ప్రైమరీ స్కూల్లోనే హిందీ అనేది బోధించాలని చెప్పేసి ప్రవేశపెడుతుంది గవర్నమెంట్. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వాస్తవానికి 1వ తరగతి నుండి హిందీ భాషను బోధించాలని కమిటీ నివేదికలో పొందుపరచబడింది. వాస్తవానికి స్కూళ్ళల్లో ఇప్పుడున్నటువంటి పాఠశాలలో ఉపాధ్యాయులు అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నారు. సబ్జెక్టుకో టీచర్ అనేటువంటి లేడు. మళ్ళీ అందులో హిందీ బోధించాలంటే హిందీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు అయ్యుండి హిందీలో ప్రావీణ్యత కలిగినటువంటి ఉపాధ్యాయుడు కావాలి. దాన్ని రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకు బోధించినట్లయితే ఓకే. అంతేగాని ఎట్టి పరిస్థితిలో హిందీని మనం ఇప్పుడు గతంలో కనుక చూసినట్లయితే
6వ తరగతి నుండి హిందీ బోధన అనేటువంటిది జరిగింది. ఇప్పుడు 1వ తరగతి నుండి బోధించడం వల్ల మన మాతృభాష బోధన అనేటువంటిది మనకుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లోడు గూడా తను పుట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి భాషను బట్టి మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులోనే బోధన జరగాలని ఉన్నప్పటికి గూడా హిందీని ప్రవేశపెట్టడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే దాన్ని ఒకవేళ నిజంగానే ప్రవేశపెట్టాలి అని ఖచ్చితంగా అనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి టీచర్లను కూడా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే మీరు అనేది ఇప్పుడు టీచర్లు లేకున్నా కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఇందాక శ్రీధర్ సార్ కూడా అన్నారు, ఏమన్నారంటే మనకు ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటివి పెట్టడం కానివ్వండి, ఇప్పుడు హిందీ పర్టికులర్గా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాకుండా నార్మల్ టీచర్స్తోనే అది ఫోర్స్ఫుల్గా నేర్పించడం ప్రయత్నాలు చేస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బయటికి రాదంటున్నారు. ఖచ్చితంగా రాదండి. ట్రైన్డ్ టీచర్లు ఉండి ఇప్పుడు బోధన చేస్తున్నప్పుడే క్వాలిటీ ఎడ్యుకేషన్ రావడం లేదని గవర్నమెంట్ భావిస్తుంది. ఇక్కడ ఏం రిపోర్ట్లో కూడా జరుగుతుందంటే- ఇక్కడ ఏం జరుగుతుందంటే హిందీ భాష అనేది ఒక భాషగా నేర్చుకోవాలని కొఠారి కమిషన్ చెప్పింది. దాని ప్రకారం 3 భాషలను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో చాలా రాష్ట్రాలు హిందీని మా మీద కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రుద్దుతుందని వాళ్ళ రాష్ట్రాల్లో హిందీని తొలగించుకున్నటువంటి సందర్భం ఇది. హిందీ భాష అంటే ఈరోజు ప్రపంచంలో అందరూ ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. హిందీ అనేది రాను క్రమక్రమంగా అంతరించిపోతున్నట్టుగా భావిస్తూ ఉన్నారు. పిల్లల మీద అనేక భాషలు రుద్దడం అనేది సమంజసం కాదని అనేక రాష్ట్రాలు తొలగించినటువంటి సందర్భంలో ప్రాథమిక స్థాయిలో హిందీ భాషను ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది. నిజానికి అంటే చైల్డ్ సైకాలజీ పరంగా చూస్తే ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది, కానీ హిందీ వల్ల లాభం ఏంటి అనేది ఒక ప్రశ్న. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య సరిగ్గా లేదు. ఇంకా కొత్తగా హిందీ ఎక్స్పర్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం గవర్నమెంట్ దగ్గర ఉందా? ఉన్నటువంటి టీచర్లకే జీతభత్యాలు కానీ, డిఏలు కానీ, పిఆర్సీ కానీ, ఇతర బిల్లులు కానీ ఈరోజు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. అంటే ఓన్లీ టీచర్స్కే కాకుండా స్కూల్స్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? స్కూల్స్లో అన్ని రకాల వనరులు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా? స్కూళ్ళల్లో ఇటీవల కాలంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట మౌలిక వస్తువులు కొంతవరకు మెరుగైన మాట వాస్తవం. అయినప్పటికీ స్టిల్ ఈ రోజుకి ఇంకా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మరుగుదొడ్లు లేనటువంటి పాఠశాలలు ఉన్నాయి, సరైనటువంటి వసతులు లేని పాఠశాలలు ఉన్నాయి. స్కావెంజర్ అనేది ఇటీవల కాలంలో ఇచ్చారు. అంటే పాఠశాల పరిశుభ్రత చేయడానికి టెంపరీ ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు. ఇలాంటి అనేక ఇబ్బందులు ఉన్నాయి. మరోవైపు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే ఈ స్కూళ్ళను ఎత్తివేద్దామని చూస్తుంది. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళ పేరిట లేదా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరిట కొత్త పాఠశాలను ఏర్పాటు చేసి ఇలాంటి పాఠశాలలన్నింటినీ తొలగిద్దామని చూస్తున్నారు. అవును, మీరు దాన్ని ఎలా చూస్తున్నారు? తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మంచి రిసోర్సెస్ అన్ని అడిషనల్గా ప్రొవైడ్ చేసి లేటెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తా అని గవర్నమెంట్ చెప్తా ఉంది. దాన్ని మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? నిజానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే కాన్సెప్ట్తో వారు పేపర్లో చూపెట్టినటువంటిది ఒక భూతల స్వర్గంలాగా కనిపిస్తూ ఉంది. కొన్ని ఎకరాల సువిశాలమైనటువంటి ప్రాంగణం ఏర్పాటు చేసి దానిలోనే ప్రాథమిక పాఠశాల, దానిలోనే అంగన్వాడీ, హై స్కూలు, ఇంటర్మీడియట్, ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించిన హాస్టలు, ఆటకు సంబంధించినటువంటి వసతులు ఇవన్నీ కల్పిస్తామని చెప్తున్నప్పటికీ నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజులు ఈ 2 సంవత్సరాలలో సౌకర్యాలు ఎందుకు ఇంకా అరకొరగా ఉన్నాయనేది ఒక ప్రశ్న. ఒకవేళ ఇలాంటి స్కూళ్ళను కనుక ఏర్పాటు చేస్తే దీనిలో మినిమం 2000 మంది ఉండాలని కమిషన్ చెప్పింది. ఈరోజు అతిపెద్ద మండలంలో కూడా 2000 మంది పిల్లలు లేరు. 1 నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలు 2000 మంది లేరు. నిజానికి ఇట్లాంటి స్కూళ్ళు కనుక ఏర్పాటు చేస్తే ఒక మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నీ మూతపడతాయి. ఉదాహరణకి మానకొండూరు మండలం తీసుకుంటే 35 ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి. 35 ప్రాథమిక పాఠశాలలు గ్రామాల్లో చదువుకునేటువంటి పిల్లలు ఒకటే దగ్గరికి రావాలంటే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కల్పిస్తుందా? గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ని ఎంతమంది నమ్ముతారు? ఒకవేళ పాఠశాలను తీసేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఒక గవర్నమెంట్కే పంపిస్తారనే నమ్మకం ఏంటి? ఎవరు మనకు అష్యూరెన్స్ ఇవ్వాలి? వాళ్ళందరూ ప్రైవేట్ వైపుకి వెళ్తే ఇదంతా మనం ప్రైవేట్ను ప్రోత్సహించినట్టు అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు ఎలాగైతే వాళ్ళు చెప్పారో అదే బేసిస్లో ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే, తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని ఇస్తే బ్రహ్మాండంగా గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ మళ్ళీ తిరిగి బట్టగడతాయని నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్లు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మనకు ఉంది. ప్రతి కిలోమీటర్ పరిధిలో విద్యార్థికి అంటే దగ్గరలోనే పాఠశాల ఉండాలని ఉంది. మరి ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వీళ్ళు తుంగలో తొక్కుతున్నారా?
దీనికి కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26,000 పాఠశాలలు ఉన్నటువంటి సందర్భంలో ప్రాథమిక పాఠశాలలు 16,000 ఉన్నాయి. ఈ 16,000ల్లో 5,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ ఉపాధ్యాయులతో పనిచేస్తున్నటువంటి పాఠశాల. 82% దాదాపుగా ఉపాధ్యాయులు ఇద్దరు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాల నడుస్తున్నటువంటి సందర్భం. ఈ ఇద్దరు ఉపాధ్యాయులు 18 సబ్జెక్టులు చెప్తున్నటువంటి సందర్భంలో త్రిభాషీ సూత్రీకరణ ప్రకారం హిందీ కూడా ప్రవేశపెట్టాలన్న గవర్నమెంట్ ఆలోచన విధానం ప్రకారంగా ఈ ఇద్దరు ఉపాధ్యాయులు ఈ 1 నుంచి 5 తరగతుల వరకు బోధన చేస్తున్నటువంటి సందర్భంలో తలకు మించిన భారంగా పరిగణించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు హిందీ అనేది కొత్తగా ట్రైనింగ్ చేసుకోవాలి, మళ్ళీ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గవర్నమెంట్కి సమర్పించినటువంటి ఈ సూచనను మేము ఖచ్చితంగా నిర్ద్వందంగా తోసిపుచ్చుతాం, ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి త్రిభాషీకరణ సూత్రాన్ని అమలుపరచాలంటే తరగతికి ఒక ఉపాధ్యాయుడు, సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుని నియామకం చేసి కొనసాగించాలని చెప్పేసి మేము సూచిస్తున్నాం. అండ్ శ్యామ్ గారు, అలాగే మనకు ఆకునూరి మురళి గారి రిపోర్ట్లో మనకు మెరిట్ బేస్డ్ ప్రమోషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి, టీచర్లకు ప్రమోషన్స్ ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఒకటి ఉందన్నట్టుగా తెలుస్తుంది మనకి. సో అదేంటి, మీరు దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారా, హర్షిస్తున్నారా, ఎలా దాన్ని మీరు ఎలా ఇస్తున్నారు? ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకని చెప్పేసి అంటే ఒక ఉపాధ్యాయుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినాక, డిగ్రీ అయిపోయినాక ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలని చెప్పేసి అంటే బీఎడ్ కానీ డిఎడ్ కానీ 2 సంవత్సరాలు శిక్షణ కోర్సును తీసుకున్న అనంతరము డిఎస్సికి సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్కు క్వాలిఫై అయిన తర్వాతనే డిఎస్సి కోర్సు టీఆర్టీ, ప్రస్తుతం టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ జరుగుతున్నటువంటి సందర్భంలో వేలాది మందితో పోటీ ప్రపంచంలో ముందుండి ఆ బస్సులో నైపుణ్యం సాధించి ఉద్యోగాన్ని సంపాదించుకున్నటువంటి ఉపాధ్యాయుడు తన సేవాకాలంలో మళ్ళీ నిరంతరంగా ఎప్పుడు కూడా అప్డేట్ అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు వస్తున్నటువంటి లిప్ కానీ, క్యూఐపి కానీ, ఎన్ఐపి కానీ, ఎన్ఈపి 2020 కానీ, ఇంకో రకమైనటువంటి సంవత్సరానికి 20 రోజుల వృత్యంతర శిక్షణ తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుడు మెరుగవుతున్నటువంటి సందర్భమే కనబడుతున్నటువంటి అంశం. ఇన్ని రకాలుగా ఉపాధ్యాయుడు మెరుగవుతున్నటువంటి సందర్భంలో పర్ఫార్మెన్స్ ఇండికేటర్ పేరుతో ఒక ఉపాధ్యాయుని ప్రమోషన్కు నిర్ణయించడం అనేది అనైతికం. ఎందుకని చెప్పేసి అంటే ఒక ఉపాధ్యాయుడు ఇన్ని రకాల తర్ఫీదులు పొంది వచ్చినాక కూడా టెట్ పేరు మీద ఇంకో రకరకాలుగా తన మనోభావాలను కించపరుచుకుంటూ పదోన్నతులకు దూరం చేయాలి అని చెప్పేసి సూచనలు ఇవ్వడంని మేము ఖండిస్తున్నాం. నిన్న ఒక డిబేట్లో ఏం జరిగిందంటే, ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ని స్వాగతిస్తున్నాం, కానీ ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ అనేది కేవలం ఉపాధ్యాయులకైనా, మిగతా ఉద్యోగులకు పెడతారా, ప్రజాప్రతినిధులకు ఎందుకు పెట్టకూడదు? ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 5 సంవత్సరాలలో లేదా 2 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి చేయకపోతే అతన్ని కూడా ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు అనే ఒక ప్రశ్న కూడా నిన్న మనం తలెత్తింది. కాబట్టి ఇదంతా ఒక విస్ఫోటనానికి దారితీసే అవకాశం ఉంది. ఇది చాలా క్రూయల్ ఆలోచన. ఉపాధ్యాయులని సమాజంలో దోషులుగా, ముద్దాయిలుగా నిల్చోబెట్టాలని చూస్తున్నట్టుగా ఈ నివేదిక మనకు కనిపిస్తూ ఉంది. ప్రతిభ ఆధారం అంటే ప్రతిభ అనేదాన్ని పెంచడం కోసమే గవర్నమెంట్ అనేక శిక్షణలు ఏర్పాటు చేస్తూ ఉంది. ఇన్ సర్వీస్లో శిక్షణలు ఏర్పాటు చేస్తూ ఉంది. ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా, ఉదాహరణకి ఈరోజు కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం విద్యా వ్యవస్థ ఆగిపోయింది, స్తంభించిపోయింది. ఈవెన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా టీవీలలో, సెల్ ఫోన్లలో పాఠాలు జరిగినాయి. ఎలా జరిగినాయి? టీచర్లకు ఎవరిచ్చారు శిక్షణ? జూమ్ సమావేశాలు జరిగినాయి, గూగుల్ మీట్స్ జరిగినాయి, వాట్సాప్ ద్వారా వాళ్ళకి ట్రాన్సాక్షన్ జరిగింది. ఇవన్నీ ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా నేర్చుకున్నారు. గవర్నమెంట్ ఎలాంటి శిక్షణ ఇవ్వలే. అంటే నిత్య విద్యార్థిగా ఉపాధ్యాయుడు ఈరోజు ఉన్నాడు కాబట్టి ఈరోజు విద్యార్థులందరూ మంచి విద్యను నేర్చుకోగలుగుతున్నారు. మళ్ళీ ఇంకా మేము టెస్ట్ పెడతాం, పర్ఫార్మెన్స్ టెస్ట్ అంటే మరి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళను పాస్ చేస్తారా? అసలు దానికి ప్రామాణికం ఏంటిది అనేది వారు దానిలో స్పెసిఫై చేయలేదు. ఉపాధ్యాయులు డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ అవుతా ఉన్నారు. ఇప్పటికీ టెట్ నిజానికి అవసరం లేకుండా మా మీద రుద్దితే ఇప్పుడు 50% మంది టీచర్లు టెట్ పాస్ అయినటువంటి పరిస్థితి. ఉపాధ్యాయుల దగ్గర సబ్జెక్ట్ ఉంది, దాన్ని మీరు కించపరచడం అనేదాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ అనేదాన్ని కనుక పెట్టినట్టయితే దీన్ని అందరికీ వర్తింపజేయాలి. అన్ని రకాల ఉద్యోగస్తులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా దీన్ని వర్తింపజేయాలని మేము డిమాండ్ చేస్తాం. తిరుపతిరావు గారు, మనం చూసినట్టయితే మీరు మురళి గారు ఇచ్చిన రిపోర్ట్లో అన్నింటినీ వ్యతిరేకిస్తున్నారు. మిడ్ డే మీల్స్కి డబ్బులు పెంచడము కూడా మనకి ఎక్కువ ప్రభుత్వం నుంచి ఎక్కువ ఫండ్స్ వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాన్ని కూడా వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్ అంటే? అరవింద్ గారు,
ప్రతిదీ వ్యతిరేకిస్తున్నామని కాదు, అందులో కొన్ని మంచి సూచనలు కూడా ఉన్నాయి, దాన్ని స్వాగతిస్తున్నాం. ఏవైతే మాకు ఇబ్బందిగా ఉన్నా, తర్వాత పిల్లల పరంగా కానీ సమాజం పరంగా ఇబ్బందిగా ఉన్న వాటిని మాత్రమే వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్లు మిడ్ డే మీల్స్లో రేటు పెంచారు, సంతోషం. గతంలో కనుక చూస్తే మనకు ₹6.79 ఒక విద్యార్థికి చెల్లిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ₹13 అని చెప్పి నివేదికలో పొందుపరచడం జరిగింది. వాస్తవానికి గమనించినట్లయితే సమాజంలో ఇప్పుడున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు అనేటువంటిది విపరీతంగా పెరిగి ఉన్నది. సిలిండర్ ధర చూసినా కానీ, ఆయిల్ ప్యాకెట్ ధర చూసినా కానీ, మిగతా కూరగాయల రేట్లు చూసినా, ఏది చూసినా నిత్యావసర సరుకుల ధర పెరిగింది. ఆ ₹13తోని కూడా అంత తృప్తిగా ఎవరైతే వండే కార్మికులు ఉన్నారో వాళ్ళు సంతోషంగా లేరు. వారికి కూడా టైం టు టైం శాలరీస్ కూడా ఇవ్వడం లేదు. 3 మంత్స్కి ఒకసారి పేమెంట్, వాస్తవానికి వీక్లీ ఒకసారి పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎవరైతే మన వంట వండే అటువంటి వంట మనుషులు ఉన్నారో వారికి చెల్లించాలి. అలా కాకుండా 3 మంత్స్ 6 మంత్స్ కూడా తర్వాత చెల్లించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ పెంచడం ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ ఉపాధ్యాయులను కూడా దీంట్లో పర్యవేక్షణ బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పచెప్పడం అనేటువంటిది మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆ పర్యవేక్షణ చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందులో ఉన్నటువంటి టీచర్లే 2. వాళ్ళు బోధించాల్సింది ఒక్కొక్కరు 18 క్లాసులు ఓవరాల్గా చెప్పాలంటే. మిడ్ డే మీల్స్ పర్యవేక్షణ చూసుకోవడం అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉంది. అందుకొరకే ఎప్పటి నుండో కూడా మా ఎస్టీయూ డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా సెంట్రలైజ్డ్ కిచెన్ చేయాలని చెప్పి కోరుతున్నది. అదేవిధంగా ఆ పదాన్ని కూడా అందులో పొందుపరచలేదు. మరి ఆకునూరు మురళి గారు కూడా వివిధ గ్రామాలు తిరిగినా అని చెప్తున్నాడు, వివిధ ప్రాంతాలు తిరిగినా అంటున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ పరిస్థితి కూడా చూసి ఉండాలి. చూసి ఉన్నప్పుడు సెంట్రలైజ్ కిచెన్ కావాలని ఎందుకు పొందుపరచలేదు? లేదు అంటే ఏజెన్సీల కన్నా అప్పచెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏజెన్సీలు కానీ సెంట్రలైజ్ కిచెన్ కానీ చేసినట్లయితే మేము స్వాగతిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్యామ్ గారు, ఇప్పుడు మనకు అంబేద్కర్ గారు చాలా దేశాలు పర్యటించి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అది మనకు మంచి రాజ్యాంగం అని మనం భావించి అందరం స్వీకరించినప్పుడు, మరి ఎందుకు ఆకునూరి మురళి గారు 14 దేశాలు తిరిగి అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఒక రిపోర్ట్ని, నివేదికను ఇప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిపోర్ట్ని ఏదైతే సబ్మిట్ చేశారో దాన్ని ఎందుకు మీరు స్వాగతించలేకపోతున్నారు? అరవింద్ గారు, మొదటగా మీరు అన్నట్టుగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ప్రతులన్నీ కూడా 544 పేజీల రాజ్యాంగ ప్రతులన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి విధిగా తెలిసినటువంటి అంశాలు. ఈ విధిగా తెలిసినటువంటి అంశాలు ఉన్నప్పటికీ ఉన్న సందర్భంలో అందరూ కూడా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి సందర్భం. అయితే ఆకునూరు మురళి గారు పర్యటించినట్టుగా చెప్తున్నట్టుగా, మీరు చెప్తున్నట్టుగా 14 దేశాలు పర్యటించినట్టుగా చెప్తున్నటువంటి సందర్భంలో వారు గమనించినటువంటి అంశాలు, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ, విద్యా పరిస్థితులు కానీ ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది ఎక్కడా కూడా ఈ నివేదికలో పొందుపరచడం జరగలేదు. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి. తెలంగాణ పరిస్థితుల్లో మన దగ్గర ఉన్నటువంటి 26,000 పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు, ద్వితీయోపాధ్యాయ పాఠశాలలు మ్యాక్సిమం 82% ఉన్నటువంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విద్యా విషయాలు వాళ్ళు సూచిస్తారని మేము ఆశించడం జరిగింది. ముఖ్యంగా బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పిస్తారేమోనని, మధ్యాహ్న భోజన పథకాన్ని ఏజెన్సీకి అప్పచెప్పుకుంటూ మాకు కనీస భారాన్ని తగ్గిస్తారని చెప్పేసి మేము ఆశించడం జరిగింది. కానీ ఇటువంటి విషయాలు ఏవి కూడా నివేదికలో పొందుపరచకుండా, వారు తిరిగినటువంటి విషయాలు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఉండడం వల్ల మాకు విద్యా విషయక సంబంధాలు, భౌగోళిక పరిస్థితులపైన ఉన్నటువంటి విషయాలు మాకు తెలియకుండా పోవడం జరిగింది. సో అంటే దీనికి కంపారిజన్ లేదంటారు? అవునండి, కంపారిజన్ లేదు. తెలంగాణలో ఉన్నటువంటి విద్యా విషయాలు కానీ, భౌగోళిక విషయాలు కానీ అవన్నీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నటువంటి సందర్భం. ఓకే సార్, ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పండి, ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు టీచర్లు మాట్లాడే మాటలు కానీ, యూనియన్ గారు మాట్లాడే మాటలు కానీ పరిగణలోకి తీసుకోకుండా ఇది ఇంప్లిమెంట్ చేస్తే, ఇప్పుడు ఆకునూరు మురళి గారు ఇచ్చిన రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే టీచర్ల తరఫున కానీ, యూనియన్ల తరఫున కానీ మీరు ఏం చేస్తారు? మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ అయితే నెక్స్ట్? అరవింద్ గారు, మీరు వినే ఉంటారు, ఉపాధ్యాయులు తలుచుకుంటే ప్రభుత్వాలు పడిపోయినాయని చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో మనం విన్నాం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఒక ఉదాహరణ తీసుకోవాలంటే, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పిఆర్సీ కమిటీ ఒక 4 సంవత్సరాల పాటు కసరత్తు చేసి
7% ఫిట్మెంట్ని ప్రతిపాదించింది. ఆ రోజు ఉపాధ్యాయ సంఘాలన్నీ ఇది అశాస్త్రీయంగా ఉందని ఆగ్రహంతో ఆ ప్రతుల్ని నడి రోడ్డు మీద కాలబెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అప్పుడు కేసీఆర్ గారు దాన్ని స్టడీ చేసి నిజంగానే ఇది అశాస్త్రీయంగా ఉందని భావించి ఆ కమిటీ రిపోర్ట్ను పక్కన పెట్టి ఏకంగా 30% ఫిట్మెంట్ను ప్రకటించిన సందర్భం. ఉపాధ్యాయులకు ఉండే శక్తి అలాంటిది. ఉపాధ్యాయులు ఎప్పుడూ అసంబద్ధతల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు, సత్యాలను, నగ్న సత్యాలను చెప్తూనే ఉంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉపాధ్యాయ ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఎందుకంటే ఒక 5 నుంచి 8 సంవత్సరాల పాటు నిలిచిపోయినటువంటి బదిలీలను, పదోన్నతులను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం జరిగింది. దాన్ని చాలామంది ఆహ్వానించినటువంటి సందర్భం. అలాగే ఒక రిక్రూట్మెంట్ కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉపాధ్యాయులు ఆగ్రహించే రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుందని నేను భావించడం లేదు. కాబట్టి ఇక్కడ మేము మళ్ళీ కార్యాచరణ ఏంటి అనే ప్రశ్నే తలెత్తదు. ఖచ్చితంగా ప్రభుత్వం మాతో చర్చలు జరుపుతుంది, ఉపాధ్యాయ సంఘాలతో, ఉపాధ్యాయులతో, విద్యార్థి సంఘాలతో, తల్లిదండ్రులతో. ఎక్కడో ఒక లోపం ఉంది. కమిటీ మొత్తానికి ఒక కోఆర్డినేషన్ సాధించడంలో విఫలమైంది అనే దాన్ని మన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న ముఖ్యమంత్రి గారు గ్రహిస్తారని నేను భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా దీని లోపల మార్పులు జరుగుతాయి. ఇది యథాతథంగా అమలు జరగదు. ఒకవేళ అమలు జరిగితే ప్రభుత్వం చాలా బదనామవుతుందని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే దీనిలో వారు ప్రతిపాదించినటువంటి అంశాలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేవు. ఉదాహరణకి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా డిఎడ్ని క్లోజ్ చేయాలి అని దీనిలో ఇవ్వడం చాలా అవివేకం. కాబట్టి ఇది అపరిపక్వమైంది, అపరిపూర్ణమైంది. కాబట్టి మురళీ గారు కూడా మళ్ళొకసారి దీన్ని రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కమిటీలో కూడా కొంతమంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి, దీనిలో విద్యా విషయక నిపుణులు ఎవ్వరు అని. నిజంగా మేము కూడా పరిశీలించినప్పుడు దానిలో రాజకీయంగా పునరావాసం కోసం వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే తారసపడతా ఉన్నారు. విద్య అంటే ప్రొఫెసర్లు కానీ, పిహెచ్డి చేసిన వాళ్ళు కానీ, విద్యా విధానంలో బోధనలో అనుభవం ఉన్న వాళ్ళు కానీ లేరు. కాబట్టి అలాంటి వాళ్ళతో మళ్ళీ కొంత కూర్పును చేసి దీన్ని రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని పేరు పెట్టుకున్నది. కాబట్టి ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం ఎప్పుడు ఇలాంటి ఇర్రెగ్యులర్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుందని నేను భావించడం లేదు. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పునరాలోచిస్తుంది. ఒక మంచి రిపోర్ట్ వస్తుంది. ఏదైతే ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 అనే లక్ష్యాన్ని పెట్టుకున్నదో ఆ లక్ష్య సాధన లోపల దీన్ని ఖచ్చితంగా తిరిగి రాయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి అలాంటి ఒక మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, చూసారు కదా, ఇది మనకు టీచర్లు కానీ, మేధావి వర్గాలు కానీ ఆకునూరి మురళి గారు ఇచ్చిన రిపోర్ట్ మీద ఎవరు మంచి అంటే పాజిటివ్ అని అయితే తీసుకోవట్లేదు అని అయితే తెలుస్తుంది. సో అండ్ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా మనకు టీచర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటున్నారు. సో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు. మేము ఎలాంటి అల్లర్లు చేయాల్సిన అవసరం లేదని కూడా టీచర్లు చెప్తున్నారు. సో ఇది మన ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.